బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాగున్నారా బాబాయ్ గారు? అరే రే రే మంజులే మేడం గారు మీరా? అరే రే చాలా సంతోషం. అదేంటండి మీరే ఇంత దూరం వచ్చారు? నేను ఎక్స్పెక్ట్ చేయలే. ముఖ్యంగా ముందు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. మీరు వస్తానన్నారు కదా మా ఫంక్షన్కి, బయలుదేరారో లేదో చూద్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఏదైతేనే మహిళా దినోత్సవం రోజున మీరు రావడం అనేది నిజంగా నేను చాలా ఆనందించే విషయం అనుకోండి. అయినా ఏదో మగాళ్ళం, మీ ఆడాళ్ళ ఫంక్షన్ మేము ఎందుకమ్మా? భలేవారేనండి, మీరు చేసే వంటలు ఎంతమంది మహిళలు నేర్చుకుంటున్నారు. మహిళల్ని గౌరవించే వాళ్ళని సత్కరించుకోవడం కూడా ఒక మహిళా దినోత్సవంలో చేసుకునే పనే కదా. అదంతా మీ గొప్ప మనసమ్మా, అంతే, అంతకంటే ఏం లేదు. చాలా సంతోషం అమ్మా. మొత్తానికి తప్పకుండా నేను బయలుదేరిపోతున్నాను. ఇంతలో మీరే వచ్చారు, చాలా సంతోషం. ఏంటి ఇక్కడ ఏదో భజన కార్యక్రమం జరుగుతున్నట్టుందే. ఏంటి బామ్మగారు, ఈయన వంటలు ఎంతో మంది నేర్చుకొని బాగుపడ్డారా? అలానే హాస్పిటల్లో పడ్డోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రే అబ్బాయి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బామ్మగారితో మాట్లాడుతున్నాను. బామ్మగారు సరేలేరా, ఆవిడ మంజుల కళ్యాణ్ గారు. ఆవిడ ఒక గొప్ప సంఘ సంస్కర్త. స్వయం కృషి అనే సంస్థను స్థాపించి మందబుద్ధి గల పిల్లలందరినూ చేరదీసి వాళ్ళనందరినీ ఒక కన్న తల్లిలాగా పోషిస్తున్న ఒక అద్భుతమైన వ్యక్తి. ఆవిడకి ఎంత గొప్ప పేరుందంటే మన అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి కూడా ఆవిడ అవార్డు తీసుకున్నారు. ఈ మధ్య కాలమే ఆవిడ ఉత్తమ ప్రొఫెషనల్ అవార్డు కూడా ఆవిడ పుచ్చుకున్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా. మందబుద్ధి ఉన్న పిల్లలు చాలా మంది ఉంటారండి. అందులో డౌన్ సిండ్రోమ్ అని ఉంటారు, ఆటిజం వాళ్ళు ఉంటారు, సెరిబ్రల్ పాలసీ వాళ్ళు ఉంటారు. ఈ 4 కోవలకి చెందిన డిసబిలిటీస్కి చెందిన ఆడపిల్లలు తల్లి తండ్రి తర్వాత వాళ్ళని చూసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది? వాళ్ళ అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. చాలా మంది ఈ మధ్యన అమెరికాకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉద్యోగాలు ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలని, అలాంటి వాళ్ళని ఒక రక్షణ కల్పించాలని ఎదిగిన ఆడపిల్లల్ని మేము స్వయం కృషిలో చూసుకుంటున్నాం. ఓహో, చాలా చాలా గొప్ప విషయం అమ్మా ఇది. నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు కూడా చాలా థ్యాంక్స్ బాబాయ్. అమ్మా, ఆయన వయసు ఎంత అనుకుంటున్నారు? మీ వయసు ఎంత? ఆయన్ని మీరు పట్టుకొని బాబాయ్ అనడం ఏంటి? బాబాయ్ హోటల్కి వచ్చాను, అందరూ ఆయన బాబాయ్ అంటారు, అందుకని బాబాయ్ అని నేను సంబోధించాను. అంతే అంటారా? ఓకే ఓకే. ఈ అబ్బాయి ఎవరండి? వీడు మావాడేనమ్మా, కాకపోతే కొంచెం తింగరాశాలు ఉంటాయి. అసలు విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పారే ఆడవాళ్ళని గౌరవించే వ్యక్తులను గౌరవిస్తామని, దానికి కొంచెం రివర్స్ టైప్ అమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళతో ఏదో గొడవలు పడతాడు, వాళ్ళతో తన్నులు తింటాడు, చంప దెబ్బలు తింటుంటాడు. అయినా సరే ఆ పనులు మాత్రం మానడం. అంటే ఆడవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఎంటర్టైన్మెంట్ ఇది వాడి ఉద్దేశం. ఏమైనా చాలా తమాషాగా ఉన్నాడండి ఈ అబ్బాయి. వీడేమిటంటే అన్ని తమాషాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం తింగరతనం కూడా ఉంది కదా. అవి అప్పుడప్పుడు బయటకు వచ్చి పెదవేషాలు వేస్తూనే ఉంటాడు. ఆపాను రా. సరే, మీ ఇద్దరు ఎక్కడికో బయలుదేరుతున్నారు కదా, మీరు బయలుదేరితే నేను వంట చేసుకోవాలి. ఏంటేంటి తమరు వంట చేస్తారా? ఒక పని చెయ్యి, నువ్వు మాట్లాడకుండా ఉండు. నేనే ఈరోజు స్పెషల్ వంటలు, ఉమెన్స్ డే స్పెషల్ వంటలు చేసి అమ్మగారికి చక్కగా భోజనం తినిపించి ఆవిడ ఆశీర్వాదం తీసుకుందాం. నువ్వు ముందు వెళ్ళి చక్కగా ఒక కుర్చీ తీసుకొచ్చి అమ్మగారికి వేసేయి, అమ్మగారికి కూర్చుంటారు. చేస్తా కానీ మీకు టైం అవుతుంది కదా. టైం పర్వాలేదు బాబు, నేను చూశాను, చాలా టైం ఉంది. వంట చేసే బయలుదేరతా. నువ్వు ముందు నేను చెప్పిన పని చేస్తావా? కుర్చీ తీసుకొచ్చి వేస్తావా? బాగా ఉంది కదా? చాలా బాగుంది. చూడు బాబాయ్ ఎలా సెట్ చేశాను. రే పని బాగానే చేస్తావు లేరా నువ్వు, నేను కాదన్నానా ఏంటి? సరే బాబాయ్, వంట చేస్తా అన్నావు కదా, ఏదో స్పెషల్ గా ఆవిడ వచ్చారు, ఏదో స్పెషల్ గా చేసి పెట్టాలి అన్నావు. అవును రా, ఇవాళ మహిళా దినోత్సవానికి స్పెషల్ గా చేద్దాం అనుకున్నాం కదా. ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళకి అవసరమైన ఐరన్ ఎక్కువ ఉండే పదార్థాలు 2 చేసుకుందాం అనుకుంటున్నాం. ఒకటేమో పల్లి చిక్కీ, రెండోదేమో కీరై మోర్ కూట్. ఈ కీరై మోర్ కూట్ అనేది ఉంచుడు, ఇది ఎవరు నేర్పారో తెలుసు నాకు రెసిపీ. ఎవరు? అమ్మగారే నేర్పారు. ఓహో. మనం ఇవాళ 2 రకాల ఆకుకూరలతో ఈ కీరై మోర్ కూట్టు చేసుకుంటున్నాం. అది దా, ఇవి చూడు, 2 రకాల ఆకుకూరలు అన్నమాట ఇవి. ఇది తోటకూర, ఇదేమో పాలకూర. ఇది కూడా చక్కగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. అబ్బాయి ఆ పెద్ద గిన్నె తీసుకో.
మంది చూడండి చూడండి. అసలు ఇది మనము ఆకుకూరలు ఎప్పుడు ముందే కడిగి తర్వాత కట్ చేయాలి. విన్నావా? కట్ చేసి కడిగితే దాంట్లో ఉండే విటమిన్స్ అవన్నీ పోతాయి. అందుకని బాగా ముందు కడుక్కొని తర్వాత కట్ చేసి వాడుకోవాలి. అర్థమైందా? నేను అలాగే చేశానమ్మా, వాడికి కూడా చెప్పాలని మీతో చెప్పిస్తున్నా. అది ఇప్పుడు పొయ్యి వెలిగించావా? దాంట్లో కొంచెం నీళ్ళు పోయి, అందులో బొబ్బర్లు ఉన్నాయి చూడు, ఇట్లా గిన్నెలో ఇవిగో మా బొబ్బర్లు కూడా వేస్తున్నా దీంట్లో. చాలా మంచిదండి. అది కొంచెం ఉడకాలి, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసాయి. ఇప్పుడు ఆకుకూరలు గ్రీన్స్ అంటాం కదా, అవి వారానికి 3 సార్లైనా మనం తింటే చాలా మంచిది. ఇప్పుడు మీరు ఇవి చేస్తున్న దాంట్లో బొబ్బర్లు వేసారు కదా, ఇప్పుడు అవునమ్మా, దాని బదులు మనం ఇంకే అటువంటి మాంసకృతులు ఉండేవి, పల్లీలు వేసుకోవచ్చు. అవి వేసుకొని చేస్తే ఇది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, కావాలంటే చపాతీల్లో కూడా తినచ్చు. 2 రకాలుగా వస్తుంది. అబ్బాయి తీసే మూత తీసేయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కూర వేసుకోవాలి. ముందు పాలకూర వేస్తున్నాను, తోటకూర కూడా కొద్దిగా వేసుకుందాం. చెప్తున్నాను, ఆకుకూర వేసిన తర్వాత మూత పెట్టకూడదు. అవునులే. రే అబ్బాయి, ఆ స్టీల్ ప్లేట్ ఉంది ట్యూ. ఇప్పుడు మనం ఏంటంటే ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి అబ్బాయి. దానికి ఏం చేసుకోవాలంటే కొబ్బరి, తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అన్ని కలిపి వేస్తున్నా. ఇదిగో ఇప్పుడు జీలకర్ర కూడా కొద్దిగా దీని మీద వేసి 1 టేబుల్ స్పూన్. అబ్బాయి ఇప్పుడు పట్టుకెళ్ళి చక్కగా ఇది పేస్ట్ చేసి తీసుకొచ్చేపో. ఓకే, డన్. అబ్బాయి ఇదిగో బాబాయ్, అక్కడ పెట్టి అక్కడ పప్పు ఉంది అందుకున్నానా? పప్పు ఉడకబెట్టింది. ఈ కందిపప్పును ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో వేసేయాలి. వేసేయి. ఇందాక నువ్వు పేస్ట్ తెచ్చావు కదా, అవును, ఇప్పుడు ఆ పేస్ట్ పెరుగులో వేసేయి. బాబాయ్ అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఇన్నాళ్ళకి ఒక మంచి ప్రశ్న వేసేవారా. ఇప్పుడు మహిళల సమస్యల మీద దృష్టి సారించడానికి అందరికీ ఒక రోజు కావాలి. ఆ ఒక రోజు ఎప్పుడు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయంగా ఈ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. మరి మనకి లేవా సమస్యలు? మగవాళ్ళకి గోల్డ్ అని సమస్యలు మీకేముంటాయి? పొద్దునే లేవాలి, స్నానం చేయాలి, దాని తర్వాత ఏ కాలేజ్ అని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఎక్కువగా ఎవరు ఉండాలి అంటే లేడీస్ ఎక్కువ ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారు కనుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి, వెయిట్ చేయాలి, లైన్ వేయాలి. అబ్బో, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ చూస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ట్రబుల్. ఇవన్నీ కావాలా? వీటన్నిటిని చర్చించుకోవడానికి మనకంటూ ఒక రోజు కావాలి బాబాయ్. ఇది పట్టుకోమ్మా, కొంచెం అది చేతిలో ఉంటే ఇప్పుడు కంట్రోల్లో ఉంటాడు. ఎప్పుడన్నా అవసరమైతే ఒక్కటి వడ్డించండి, అది పెట్టి. వద్దు. ఇంకో ముఖ్య సమస్య ఏంటంటే 10ంటికి క్లోజ్ చేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే స్ట్రెయిన్ అయిపోతున్నాం. ముందే పని చేసుకోవడం, ముందే టెన్షన్ పెట్టుకోవడం, దొరుకుతుందా దొరకదని ఈ టెన్షన్లో వెళ్ళేసరికి. ఆపరా, ఆవిడకి ఎందుకురా నీ సోది, నీ ఎదవ అలవాట్లన్నీ ఆవిడకి చెప్పాలా? యువతలరా, ఆ పేరు కొంచెం దీంట్లో పోయి. ఇప్పుడు ఇదంతా ఓకే, నాకు ఒక మరదలు ఉంది సుబ్బలక్ష్మి అని. ఒరే, ఇప్పుడు నీ ప్రేమాణం కూడా ఇప్పుతావు ఇక్కడ. ఆపరా నాయన, ఉందమ్మా పాపం ఒక అమాయకురాలు, వీడిని ప్రేమిస్తోంది, వీడేమో వ్యధ వేషాలు వేస్తున్నాడు, ఆ పిల్లేమో నానా చేవాట్లు తిడుతుంది. వీడిని అయిపోయిందా? ఇంకేమైనా కలుపుతావా? ఏం కలిపారు? బాగానే కలిపారు కదా, ఇప్పుడు పోయి ఆఫ్ చేయొచ్చు. అంతేనా? అయిపోయింది అప్పుడే. పెరుగు వేసేసాం కదా, ఇప్పుడు అది ఉడికిపోయింది కదా, చక్కగా ఒక మంచి తాలింపు వేసుకోవాలి. ప్యాన్ పెట్టు. నూనె వేయి. ఉప్పేసావా? ఉప్పు కొంచెం ఉప్పు వేసుకో, తగినంత ఉప్పు వేయాలి, లేకపోతే రుచి ఏమొస్తుంది? నూనె కాగిందేమో చూడు. తాగింది. ఆవాలు, మినప్పప్పు, ఇంగు పొడి,
ఎండుమిరపకాయలు, పసుపమ్మా పసుపు అందులో అయినా వేసుకోవచ్చు, ఇక్కడ వేయచ్చు. కొద్దిగా వేసుకుందామా? ఇలా వేసుకో, కాస్తంత కరివేపాకు వేద్దామమ్మా. వేసి అబ్బాయి బ్రౌన్ తీసి అయిపోయిందిగా. చక్కగా దాంట్లో వేసేసాయి. కీరై మోర్ కూటు అయిపోయింది అబ్బాయి. చూడు ఎంత సులభంగా చేసుకోవచ్చు. అవును బాబాయ్, నిన్న పేపర్ చూసావా? చూసానురా. అందులో ఒకటి రాసింది, ఈ పేపర్ ఖరీదు ₹4.50 రాసింది. మరి అదే నేను చెప్పేది. అది కాదు, దాని కింద అసలు మ్యాటర్ ఉంది. ఏంటది? పాపం భర్త సినిమాకి తీసుకెళ్ళలేదని భార్య ఆ భర్తని చిత్రవదలు చేసి కొట్టి 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 చంపేసిందంట. మనకు కదా బాబాయ్ సమస్యలు, వాళ్ళకి ఎక్కడ అసలు సమస్యలు? అసలు వాళ్ళకి సమస్యలే లేవు. అది కాదురా, ఈ విషయాలన్నీ ఇప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఎందుకు పెద్ద ఆవిడ చూడు ఎంత బాగా నవ్వుతున్నారు. నువ్వే ఆవిడ ఓ పెద్ద చేస్తున్నావు, అర్థం కాకుండా ఓ యాక్షన్ చేస్తున్నావు. నీకు మూడిందిరా, నీకు శిఖరంగా. మీరేం కంగారు పడకండి, ఈడెవడో నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు, వీడి సంగతి నేను చూస్తా. వాడు ఇక్కడ ఆగి నాకు ఇచ్చి వెళ్తున్నాడంటే ఈడెవడో ఉన్నాడు. నువ్వు పక్క తప్పుకో బామ్మగారు, మీరు కూడా కాస్త పక్క తప్పుకోండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మేం కంగారు పడి నువ్వు ఆరే, నువ్వు ఆగు, నేను వస్తున్నాను. అంతేనమ్మా, దారే పోయే వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకుంటాడు, ఆ గొడవలన్నీ నీ హోటల్ మీద తీసుకొస్తాడు. చూసారా మా వాడి సంగతి? ఇలా పోతాడమ్మా, బలాదూరు తిరుగుతాడు, ఎప్పుడు ఆకలేసినప్పుడు తయారవుతాడు. ఒరే తిరుగుడు అయిందా? తిరుగుడు ఏంటి బాబాయ్, తిరుగుడు నా తెలియగలుగుతాను. వీడి కోసం వెళ్ళానా, వీడు దొరకకపోగా ఈ ఆడవాళ్ళు ఓ రోడ్ల మీద ఒకటే హడావిడి. ఇంట్లో శుభ్రంగా ఆ అంట్లు తోముకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోరు కానీ శుభ్రానికి ఈ ఏంటి సమాజాన్ని అంటే క్లీన్ చేస్తారంట. మళ్ళీ వీళ్ళకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం నాకు బాగా నచ్చింది. బాగా బాగోదు అసహ్యంగా. ఆవిడ చూస్తే ఏమన్నా అనుకుంటుంది. ఆవిడ చూడండి ఎలా అవుతుందా? అరే అరే ఆమెకే ఏం తెలీదు. నువ్వేంటి బాబాయ్, నువ్వు ఒకటి ఒరే నీ ఫ్యూచర్ కళ్ళ ముందే కనపడుతుందిరా, జాగ్రత్తగా ఉండు. నేను వస్తున్నా ఆగరా, నేను వస్తున్నా ఆగరే. నువ్వు అయిపోయి ఆగరా బాబు, నువ్వు వెళ్ళిన వాడు దొరకడు కానీ రా మనం వంట చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా? నెక్స్ట్ ఏం చేస్తున్నావు అంటే పల్లి చిక్కీ. ఆ పల్లీలు ఇటు పట్టరా. ఇది ఇప్పుడు 1 కిలో తీసుకున్నాను పల్లీలు. అక్కడ బెల్లం పంచదార పెట్టిన ఇది ఉంటుంది, ప్లేట్ ఉంటుంది, పట్రా. 1 కిలో పల్లీలకి 1/2 కిలో బెల్లం, ఇంకొక 1/2 కిలో పంచదార. చిక్కీలు ఏమిటంటే బెల్లంతోనూ చేసుకోవచ్చు, లేదా విడిగా పంచదారతోనూ చేసుకోవచ్చు. కానీ ఇవి రెండు కలిపి చేస్తే దాని రుచి వేరు, అదిరిపోతుంది అనమాట. ముందా మూకుడు తీసుకో, చిన్న మూకుడు వెలిగించు. అక్కడేమో ఉప్పు ఉంది, తీసుకురా. ఈ ఉప్పు దీంట్లో వేసాయి. ఉప్పు దేనికి ఇందులో? ఎందుకు వేస్తున్నావంటే ఇవి వేయించడానికి కదమ్మా. ఉప్పు బాగా వేడెక్కినాక చెప్పు నాకు, అప్పుడు దీంట్లో పల్లీలు వేసి వేపుకోవాలి. ఉప్పు బాగా వేడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పల్లీలని దాంట్లో వేసేసుకోవాలి. కలుపుతా ఉండు, కలుపుతా ఉండు, కలుపుతా ఉండు. దేనికి బెల్లంతో చేస్తున్నారు? బెల్లంలో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి కానీ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు గన్లలో వాటిలో పనిచేస్తారే వాళ్ళందరికీ ఆల్ సార్ట్ ఆఫ్ గ్యాసెస్ పిలుస్తారు కదా, అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అసలు వాళ్ళకి ఒక కోట బెల్లం ఇస్తుంది అనమాట. అది తింటే బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది. ఇనామిక్గా ఉన్న వాళ్ళకి కూడా రోజు బెల్లం తింటే రక్తశుద్ధి అయ్యి బాగా మంచి రక్తం కూడా వస్తుంది. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో. శుభ్రంగా వేగిపోయినాయి. ఇగో ఇప్పుడు ఆ గిన్నె తీసుకో, దాంట్లోకి తీసేయని. ఈ బాండ్లు దింపేసాయి. అబ్బాయి అలాగే పైన పెద్ద బ్యాండ్లు చూడు. ఇప్పుడు పొయ్యి వెలిగించు. అబ్బాయి కొద్దిగా నీళ్ళు పోయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బెల్లం అందులో వేసాయి.
అది కొంచెం కరగని. అబ్బాయి ఇలా కలుపుతూ ఉండు, నేను ఇప్పుడు పంచదార పోస్తుంది ఇంట్లో. మొత్తం వేసాను కదా, ఇంక ఎక్కువ కలపకూడదు, అట్లా వదిలేస్తే అదే పాకం గట్టిపడుతుంది. అమ్మా ఈ లోపు నువ్వు కొంచెం మనం కొట్టుకుందాం. ఇప్పుడు పాకం చిక్కబడుతుంది కదా, ఎంత చిక్కబడింది అని తెలుసుకోవాలంటే చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇందులో కాస్త నీళ్లు తీసుకున్నాను. ఈ నీళ్ళలో ఏం చేయాలంటే ఒక్క చుక్క పాకం దీంట్లో వేయి. అది కొంచెం ముట్టుకొని ఇలా చూస్తే ఇలాగంటే ఉండలాగా వస్తుంది. ఇంకా అవ్వలేదు, కొంచెం సేపు ఉండాలి. ముదురు పాకమా కాదా అనడానికి ఇది ఒక టెస్ట్. అందుకని ఆ ముదురు పాకం వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, అది గట్టి గడ్డలు గడ్డలు అయిపోయింది. అంటే ఇప్పుడు మనం తీసేయచ్చు అనమాట. పొయ్యి ఆఫ్ చేసే ముందు ఆపేసా. దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి ఉంది అక్కడ. యాలకాయ పౌడర్ చూడు అక్కడ, అది కూడా వేసి. ఇప్పుడు ఏంటంటే ఈ చెనక్కాయ పప్పులన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఈ ట్రైలో ఏం చేయాలంటే ఇది ఇట్లా రాసుకోవాలి. పెట్టేసాయి, దాంట్లో పంపు. అబ్బాయి ఇది చల్లబడాలి, కానీ ఇంకా కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలి, లేకపోతే తర్వాత కట్ చేయడం కష్టం. నాకు చిన్న డౌట్, సమస్యలను పరిష్కరించడం అంటే పక్క తప్పుకొని ఇన్ను కాదు, కానీ రచ్చబండ, జన్మభూమి అలాంటి కార్యక్రమాల్లో జనాలకి పరిష్కారం చేస్తారు, అలాంటివా? అలా అని కాదు, జనరల్గా మహిళలందరికీ కొన్ని కొన్ని పనులలో వాళ్ళకి ఆసక్తి ఉండదు చేయడానికి. అప్పుడు మేము ఇంకొన్ని మీద ఆధారపడాలి వస్తుంది కదా. అటువంటి సమస్యలన్నీ ఎలాగా మనమే ఎదుర్కోగలమో చేసుకోగలమో అటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం. అవును, నాకు తెలియక అడుగుతాను బాబాయ్. ఇప్పుడు అవి చెప్పిన దాంట్లో కష్టాలు ఏమున్నాయి? మన కష్టాలు లేవా? అసలు కష్టాలు పడేది మనం. ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం? ఏం కష్టాలు పడుతున్నావురా? బోల్డెన్ని కష్టాలు పడుతున్నాం. ఆవిడకి చెప్పు పాపం, అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, అరే నీకు చీర జాకెట్ ఇంకా వీడిందా అక్కడి నుంచి మీకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నా, వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. బాబాయ్ ఈసారి మామూలుగా ఉండదు, వాడిని వేసేస్తాను బాబాయ్. వేసావు కానీ ఆగు, వాడిని వేసేయడం కాదు కానీ ముందు కత్తి ఎలాగో తీసావు కదా, దాంతో కాస్త ఘాట్లు పెట్టు. చేసేద్దాం అంటే ఘాట్లు పెట్టమంటున్నారా? పూర్తిగా ఆరిపోతే తర్వాత కష్టం, గట్టి పడిపోద్ది. అవును బామ్మ, నాకు డౌట్. ఇప్పుడు ఆడవాళ్ళ మీటింగ్ అంటే అక్కడ ఆంటీలు అమ్మాయిలు అందరూ ఉంటారు. నేను వెళ్తావా? నేను మగాన్ని. మరైతే అంటే ఏంటంటే మన యొక్క ఉనికిని అక్కడ కూడా ఒక చాటుదామని బ్రదర్. సరదాగా మేము అలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాం, మీరేం ఫీల్ అవ్వకండి. అలాగే దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. ఈ నేవన ఆశీర్వదించాలంటే అక్కడ అందరూ ఆడాలి పట్టుకుని కుమ్మేయాలి, బాగా కుమ్మేయాలి. బాబు ఏంటి అయిందని బలాదూరు? బలాదూరు నాది కాదు, రవితేజ్ అది. సినిమా సంగతి నాకు తెలుసు కానీ వాళ్ళంతా చర్చించుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన సమస్యలకి పరిష్కారం తీసుకుని వచ్చాను. వాళ్ళకి ఏం పరిష్కారం ఇచ్చొచ్చావు నేను చెప్పనా? వాళ్ళు చెప్పులు తెగుతాయని ఉంటారు, నేను ఈ చుట్టుపక్కల రానులేని నువ్వు అని ఉంటావు, అంతే కదా? హలో, ఫోన్ నేను రాలేదు కానీ ఇదిగో ఈ కీరై మోర్కూట్ ఉందే, దాన్ని గిన్నెలోకి తీయమా.
బాబాయ్ అయిపోయినట్టే కదా. అయిపోయింది ఏనిరా, చిక్కి ముక్కలు రావాలంటే కనీసం 1 గంట పడుతున్నారు, ఎందుకంటే అది చక్కగా గట్టి పడాలి. గట్టి పడితే కానీ కొయ్యలేవు. సరే అమ్మ, 1 గంట పడుతుంది కాబట్టి ఎలా చేసి చెప్పేస్తా. సరే చెప్పు. కీరై మోర్ కూటు. గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి బొబ్బర్లు, పాలకూర, తోటకూర వేసి ఉడికించుకోవాలి. ఈ లోపల పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ లోపల పెరుగులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకొని ఉడుకుతున్న ఆకుకూరలో వేసి ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో నూనె, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసి ఆ తాలింపుని ఉడుకుతున్న ఆకుకూరలో వేసుకుంటే కీరై మోర్ కూటు రెడీ. తర్వాత పల్లీ చిక్కీ ఎలా తయారు చేసామంటే కడాయి పెట్టుకొని అందులో ఉప్పు, పల్లీలు వేసి వేయించి పల్లీలు తీసేయాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో నీళ్లు, బెల్లం, పంచదార వేసి ముదురు పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో నెయ్యి, యాలకుల పొడి, వేయించుకున్న పల్లీలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి పల్లీల మిశ్రమాన్ని వేసి కొంచెం సేపు చల్లార్చి బిల్లలుగా కట్ చేసుకుంటే పల్లీ చిక్కీ రెడీ. అమ్మా మనం బయలుదేరాలి కదా, సభకు వేళవుతోంది. ఆ వెళ్లే ముందు కాస్త హాయిగా ఇక్కడ ఒక స్వీట్ తినేసి వెళ్దాం. పెట్టు మేడం గారికి పెట్టు. అదే అమ్మా, స్వీట్. థ్యాంక్ యూ బాబాయ్ అక్కడ ఒక ముక్క మరి. ఇదిగో. అది బాగుందమ్మా? చాలా బాగుందండి, చాలా బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. అమ్మా ఈ ఫోన్ వస్తుంది చూడండి. అంత పని చేశాడా? చెప్తాను ఉండండి. బాబాయ్ ఏంట్రా? ఇందాక ఈవిడ కృష్ణవంశీ సినిమాలో మదర్లాగా స్మైలీగా ఉంది, ఇప్పుడేంటి రాజమౌళి సినిమాలో శివగామిలాగా అంత కోపంగా చూస్తుంది ఈవిడ నన్ను. రేయ్ రా స్టేషన్కి రా. ఊరక నేను ఫ్లైట్లలో తప్ప స్టేషన్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో తిరగనా? ఫ్లైట్లో తెలిపా? ఆ స్టేషన్కి కదబ్బాయ్, పోలీస్ స్టేషన్కి. దేనికండి పోలీస్ స్టేషన్కి? మీరు అక్కడ పెట్టిన పుల్లకి. పుల్లక నేనేం పెట్టాను బామ్మ? ఇక్కడ వాళ్ళకి గొడవలు పెట్టి నువ్వు ఏదో గొడవ అంతా చేసి వచ్చావు. అంటే బేసికలీ వాళ్ళు ఏమడిగారంటే మాలో చీర ఎవరు బాగుందన్నారు. జస్ట్ లైట్ ఒక అమ్మాయిని చూపించాను, అందరు కలిసి వాళ్ళు కొట్టుకుని ఆవిడ అయిపోయింది. తీసుకెళ్ళి బాబు, తీసుకెళ్ళి కుమ్మి బాగా. ఏమండి మీరు ఒక సంఘ సంస్కర్త అయ్యుండి ఇలా వీధి రౌడీలతో బెదిరించడం ఏం బాగోలేదు. నేను ఈది రావడం కాదే, సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసు. అమ్మ నీకు దండం పెడతాను, ఏదో చెప్పి వదిలేయమని చెప్పమ్మా. ఫస్ట్ టైం ఇది లాస్ట్ టైం అమ్మా, నీకు ఎప్పుడు ఇలాంటి అలవాట్లు. కాళ్ళ మీద పడరా, కాళ్ళ మీద పెడతాను బాబాయ్. నువ్వు కూడా చెప్పు బాబాయ్. ఇంకేం చెప్పను ఇంకంతకంటే. లేదు బాబు మా కూడా నేను ఏకైక మనవడి. మా పాపం వదిలిపెట్టి ఈసారి నేను బుద్ధి చెప్తాను లేడికి. సరే సుబ్బయ్య వదిలే. అమ్మా అవును, ఇంత పెద్ద ఇన్స్పెక్టర్ మీరు చెప్పగానే విన్నాడంటే ఏదో తేడాగా ఉంది. ఇంతకు ఎవరితను? నా డ్రైవరు. నువ్వు ఇక్కడ అన్ని అల్లపిల్లరుగా తిరుగుతున్నావని నేను సరి చేయడానికి ఒక చిన్న ప్లాన్ వేసాం. ఇంకోసారి ఇలా చేస్తావా? ఒకసారి అయ్యాక ఇంకోసారి ఎందుకు చేస్తావమ్మా? ఆడి ఇంకా చెయ్యం. ఆడికి బుద్ధి వచ్చిందిలేమ్మా.